RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో బాధిత మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి పాశవిక చర్యలు జరపడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటుగా వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా కొంత భూమిని అందిస్తామన్నారు. బాధిత పిల్లలకు ప్రభుత్వ పరంగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కూడా ఎవరికి సర్వే చేయడానికి పోతే వాళ్ళ ద్వారా తెలిసింది. అంటే ఇక మామ చచ్చిపోతే ఈనాళ్ళకి వస్తుంది ఆడిట్ నాయన అయితే ఏమైంది పాప వాళ్ళు వచ్చినప్పుడు అదే వీడియో రూపాయి ఖర్చు కాకుండా మొలచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై 4 వ్యక్తులు చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నటువంటి వాళ్ళు 4 పైన కేసు బుక్ చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, మానవాళ్ళకే కళంకం చాలా జరుగుతూ ఉంది. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని విచారణలు చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువుకునే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా
సొసైటీ తోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం విధాలు చేస్తాం. వ్యక్తిగతంగా కూడా మంచి 5 చేస్తాం. 4 గంటలు చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు చట్టపరంగా అన్నీ కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆరోగ్యంగా